కాటేరమ్మ టెంపుల్కి వెళ్దాం వచ్చేయండి మరి. సో మెట్రోలో మనము ఆన్లైన్లో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్లో కూడా టికెట్ తీసుకోవచ్చు. ఒక కాయిన్ ఇస్తారు. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి థిన్ ఫ్యాక్టరీకి 90 రూపీస్ అనేది చార్జ్ చేశారు. ట్రస్ట్ మీ, ఫస్ట్ మనం ఎలక్ట్రానిక్ సిటీ నుంచి కాటేరమ్మ టెంపుల్కి థిన్ ఫ్యాక్టరీకి వెళ్ళాలంటే 3 మెట్రోస్ చేంజ్ అవ్వాలి. ఫస్ట్ ఎలక్ట్రానిక్ సిటీ నుంచి అయితే ఎల్లో లైన్ తీసుకొని ఎల్లో లైన్ నుంచి ఆర్వీ రోడ్లో దిగాలి. ఆర్వీ రోడ్లో నుంచి మెజెస్టిక్కి గ్రీన్ లైన్ తీసుకోవాలి. సో గ్రీన్ లైన్లో మెజెస్టిక్లో దిగిన తర్వాత పర్పుల్ లైన్కి చేంజ్ అవ్వాలి. పర్పుల్ లైన్లో మీకు ఎక్కడ కూడా థిన్ ఫ్యాక్టరీ అని మెన్షన్ చేసి ఉండరు. బెన్నిగన హల్లి అని ఉంటుంది, బయ్యప్పన హల్లి కాదు, బెన్నిగన హల్లి అని ఉంటుంది. సో ఆ మెట్రో అక్కడ కానీ మీరు స్టాప్లో కానీ డీబోర్డ్ అయితే ఎగ్జాక్ట్గా థిన్ ఫ్యాక్టరీలో డీబోర్డ్ అవుతారనమాట. సో అక్కడ నుంచి మనకు హొస్కోటకి మల్టిపుల్ బస్సెస్ ఉంటాయి ఎవ్రీ 5 to 10 minutes. నేను ఎక్స్ప్రెస్ తీసుకున్నాను. నాకు 36 రూపీస్ అనేది ఛార్జ్ చేశారు. ఎందుకంటే ఫ్రీ బస్ ఉన్న దగ్గర ఉపయోగించుకోలేము, లేని దగ్గర ఏమో జర్నీ చేయక తప్పదు. సో దెన్ ఆఫ్టర్ ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ నుంచి హొస్కోటకి వెళ్ళాం కదా, నాకు హాజ్మోల అంబ్రెల్లా కూడా క్యారీ చేస్తున్నాను. ఎందుకంటే బెంగళూరు వెదర్ ఎలా ఉంటుందో చెప్పలేం. సో హొస్కోటలో వన్స్ డీబోర్డ్ అయిన తర్వాత అక్కడ మల్టిపుల్ బస్సెస్ అనేవి వస్తూనే ఉంటాయి. అక్కడ ఎక్కడ కూడా కాటేరమ్మ టెంపుల్ ఆ దేవస్థానం అని రాసి ఉంటుంది. సో నాకు అక్కడి నుంచి అయితే టెంపుల్ వరకు 22 రూపీస్ అనేది ఛార్జ్ చేశారు. సో దెన్ ఆఫ్టర్ నేనైతే అమ్మవారి టెంపుల్కి అయితే రీచ్ అయ్యి ముడుపు తీసుకున్నాను. ముడుపు తీసుకుని వెళ్ళిన తర్వాత మనకు దర్శనం అనేది చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో వన్స్ ఇలా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారు అయితే ఎంత క్యూట్ ఉంటారు తెలుసా. ఇక్కడ నమ్మకం ఏంటంటే ముడుపు కట్టి ఏదైనా కోరిక కోరుకుంటే 9 వారాలు తిరిగితే ఆ కోరిక నెరవేరుతుందని. మన విషయం ఏంటో చెప్తే వాళ్ళు దానికి తగ్గట్టు మంత్రము అండ్ అలాగే ఎన్ని రౌండ్స్ అని ఇస్తారు. చూసారా అమ్మవారు ఎంత క్యూట్గా ఉన్నారు, చిన్న పిల్లలాగా చాలా బాగున్నారు. ఇక్కడ కాయిన్ పెట్టి మనం ఏదైనా విష్ కోరుకుంటే అది జరుగుతుందని నమ్ముతారు. అది స్టిక్ అయితే ఈ చెట్టును చూసాడా, నేను చెప్పాను కదా మల్టిపుల్ ముడుపులు అనేవి కడతారు దేవుడి మీద భక్తితో. ఇది నేను 3rd టైం వెళ్ళడము. అండ్ అలాగే మనకి ఏదైనా ఆకలేసింది అనుకోండి, అక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, పిల్లలకి టాయ్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, చెప్పులు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది. అండ్ అక్కడి నుంచి రిటర్న్ మనం రావడానికి కూడా మల్టిపుల్ బస్ ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. నేను అక్కడి నుంచి థిన్ ఫ్యాక్టరీకి తీసుకున్నాను. అక్కడ నాకు 33 రూపీస్ అనేది ఛార్జ్ చేశారు. మళ్ళీ బ్యాక్ టు యాజ్ యూ నో 90 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎలక్ట్రానిక్ సిటీకి వచ్చేసిన తర్వాత టీ తాగడానికి వెళ్ళాను ఫ్రెండ్స్తో పాటు. దివాళీ అంటేనే ఏదో ఒకటి కాల్చుకోవడం కదా, అక్కడికి వెళ్ళి వీడియో తీస్తుంటే ఆ ఫైర్ అనేది తగిలిందనమాట. సో దివాళీ అంటే ఇంకా తప్పదు, కాల్చుకోవడం అంతే. సో ఏదో ఒకటైతే జరిగింది. హ్యాపీ దివాళీ వన్స్ అగైన్ అందరికీ. ఇంతటితో వీడియో కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నారా? నో, మేము కూడా మా పీజీ ముందు దివాళీ అనేది సెలబ్రేట్ చేసుకున్నాం విత్ దియాస్ అనమాట. సో అలా మా ఫ్రెండ్స్తో కలిసి కాసేపు దివాళీ అనేది సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంత జరిగిన తర్వాత మారు ముందర దీపాలు లేకపోతే ఎలా చెప్పండి. సో చాలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాం విత్ ఫ్లవర్స్ అండ్ దియాస్తో. దెన్ కమ్ టు డిన్నర్ వచ్చే గుందికి మాకు సో దివాళీ స్పెషల్గా గులాబ్ జామున్స్ పెట్టారు. మా దగ్గర చాలా గులాబ్ జామున్స్ తిన్నాం మేము. ట్రస్ట్ మీ గాయస్, మన సైడ్ జరుపుకున్నంత దివాళీ సెలబ్రేషన్స్ ఇక్కడైతే నాకు అనిపించలేదు.